అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా 7878 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఒక్కరు మినహాయించి విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి తన భార్య అంజలి రూపానీని తిరిగి తీసుకురావడానికి లండన్ వెళ్తున్నారని, ఆమె గత 6 నెలలుగా లండన్లో ఉన్నట్లు తెలుస్తోంది. రూపానీ బిజినెస్ క్లాస్ విభాగంలో 2Dలో కూర్చున్నారని విమాన రికార్డులు నిర్ధారించాయి. ఆయన మరణంతో స్వస్థలమైన రాజ్కోట్లో విషాద ఛాయలు అమలుకున్నాయి.